జీవించి ఉన్నప్పుడే ఈ గరుడ పురాణాన్ని చదువుకుని ఏ పనులు చెయ్యకూడదు అనేది తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పి ఈ ముఖ్యోద్దేశంతోనే ఈ గరుడ పురాణం అనేది మనకి తెలియచేయబడింది. శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా, ఎన్ని నరకాలు ఉంటాయి, ఎటువంటి బాధలు ఉంటాయి, భూమి మీద జన్మించినటువంటి ప్రజలు ఏ రకమైన పాపాలు చేయడం ద్వారా వారు మరణించిన తర్వాత ఆ నరకాలకి వెళ్ళి యాతనలు పడతారు, నరక యాతనలు అనేవన్నీ కూడా సవివరంగా చెప్పారు విష్ణుమూర్తి. తాను స్వయంగా చెప్పినది ఈ గరుడ పురాణం కాబట్టి ప్రతివారు కూడా గరుడ పురాణాన్ని చదివి మనము ఏ రకంగా ఉండకూడదు అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఈ గరుడ పురాణానికి సంబంధించినటువంటి నరకాలు మొత్తం 28 నరకాలు ఉన్నాయి, చెప్పుకునే నరకాలు. ఈ 28 నరకాలు కూడా మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్స్లో చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.